హలో గైస్, నేను మీ భావన. మన తెలుగు స్టేట్స్ లోని విజిట్ చేయాల్సిన ప్లేస్ ఒకటే ఉందండి. అదేంటంటే అరకు వ్యాలీ. ఇక్కడున్న మౌంటైన్స్, వాటర్ ఫాల్స్, వెదర్, క్లౌడ్స్ ఇంకా చెప్పలేం, చాలా ఉన్నాయండి. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ని ఎంజాయ్ చేయడానికి నేను మా ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్ అయితే కలిసి వచ్చాము. నేను మా ఫ్రెండ్స్ తో అయితే 2 days ట్రిప్ అయితే ప్లాన్ చేసామండి. ఈ 2 days లో ఏమేమి విజిట్ చేశాను, అసలు ఎలా ఎంజాయ్ చేసామనేది మీకు చూపించబోతున్నాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ప్రతి ఒక్క వ్యూ పాయింట్ కూడా డీటెయిల్డ్ గా ఈ వీడియోలో చూపిస్తాను. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. ఫస్ట్ రాగానే మేము ఈ టెంట్స్ అయితే తీసుకున్నామండి. సో ఇది వనజాంగికి దగ్గర అనమాట. మార్నింగ్ 4 o'clock అయితే మేము స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము వనజాంగి హిల్స్ కి. చూస్తున్నారు కదా ఈ టెంట్స్ లొకేషన్ ఎంత బాగుందో. సో మేము క్యాంప్ ఫైర్ కూడా వేసుకున్నాము. చలి అయితే బీభత్సంగా ఉందండి. అసలు క్యాంప్ ఫైర్ ని వదిలి వెళ్ళబుద్ధి వేయట్లేదు. సో చాలా సేపు అయితే మేము కూర్చొని చక్కగా మాట్లాడుకున్నాము. బట్ ఈ చలిని అయితే మేము చాలా ఎంజాయ్ చేసామండి. ఈ క్లైమేట్ ని కానీ లొకేషన్స్ ని కానీ ఎంజాయ్ చేయాలి అంటే డిసెంబర్ టు జాన్ వరకు రావచ్చండి. 2 months అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. సో తినేనండి నా బెస్టీ లీలా. సో మీకు తెలుసు కదా, చాలా వీడియోస్లో అయితే మేము ఉంటాము. ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఇద్దరం కలిసే వెళ్తామండి మా ఫ్యామిలీస్తో. ఈ అరకు ట్రిప్ ప్లాన్ మొత్తం తినే వేసింది. నెక్స్ట్ డే వనజంగి హిల్స్కి వెళ్తున్నామని చెప్పాను కదండి. సో మేము అక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే చాలా చలి ఉంది. అసలు వీడియో తీయడానికి కూడా మంచులో ఏం కనిపించట్లేదు. సో మేమైతే వచ్చేసాము. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నామండి. ఇక్కడ నుంచి అసలు వెహికల్స్ అయితే పైకి వెళ్ళవు, నడుచుకుంటూనే వెళ్ళాలి. సో టైం అయితే 4 to 4:30 అవుతుంది. సో చూస్తున్నారు కదా జనాలు ఎన్ని మంది ఉన్నారో. నేనైతే ఫస్ట్ టైం అండి ఇంత వాక్ చేయడం. నేను అసలు ఎక్కువ వాక్ చేయలేను, జస్ట్ స్టెప్స్ ఎక్కితేనే అలసిపోతాను. బట్ ఈ మౌంటైన్ ఎక్కాలంటే బాబోయ్, అసలు రెస్ట్ తీసుకుంటూ అలా మెల్లిగా వెళ్ళాము. చీకట్లో అసలు ఏం కనిపించట్లేదు. చూస్తున్నారు కదా మంచు పొగ అయితే ఎలా వస్తుందో. మేము ఇంత కష్టపడి వచ్చింది మొత్తం ఎంజాయ్ చేయడానికి. సో అందుకనే ఇంకా లేచి ఫాస్ట్గా వెళ్ళాము. అసలు మేము ముందే ప్లాన్ చేసుకున్నాము, సో ఏది మిస్ అవ్వకూడదు అని చెప్పి. సో అందుకే మార్నింగ్ 3:30కి లేచి ఇంకా ఫాస్ట్గా మూవ్ అయిపోయాము. సో ఫైనల్లీ మేము మౌంటైన్ అయితే ఎక్కేసాము. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మొత్తం మంచు పొగలు, మౌంటైన్స్ అండ్ సన్ రైజ్ అసలు మామూలుగా లేదు. నేనైతే ఈ వ్యూని అయితే చాలా ఎంజాయ్ చేశానండి. ఇంతవరకు చాలా కష్టపడి ఎక్కాను కదా, సో ఇది చూడగానే మొత్తం కష్టం అంతా గాల్లో కలిసిపోయింది. చూడండి అన్ని కొండలు అండ్ క్లౌడ్స్ ఎంత బాగుందో. నేను లాస్ట్ ఇయర్ వచ్చానండి. సో కానీ నేను ఈ వ్యూ పాయింట్కి అయితే రాలేదు, అసలు చాలా ఎంజాయ్ చేయలేదు. బట్ ఈసారి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాను. సో ఇది డే 1 మేము వచ్చిన వ్యూ అండి. మా హస్బెండ్ అయితే నాకు చాలా సపోర్ట్ చేశారండి. ప్రతి వ్యూని ప్రతి ఒక్కటి కూడా వీడియో తీయడం కావచ్చు, ఫొటోస్ అన్నీ మా హస్బెండే చూసుకున్నారు. చూస్తున్నారు కదా చుట్టూ ఎంత క్లౌడ్ ఉందో. అసలు మామూలుగా లేదండి, చాలా బాగుంది. ఈ హిల్స్కి అయితే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వచ్చారండి ఈ వ్యూని చూడడానికి అండ్ ఎంజాయ్ చేయడానికి. ఇంకా సన్ రైజ్ కూడా అయిపోయింది. సో ఇది చూసిన తర్వాత కొంచెం సేపు ఈ వ్యూని ఎంజాయ్ చేసి ఇంకా మేము మూవ్ అయిపోయాము. ఈ కొండ ఎక్కేటప్పుడు చాలా కష్టంగా ఉంది, కానీ దిగేటప్పుడు చాలా ఈజీగా దిగిపోయాము. నెక్స్ట్ మేము మా టెంట్స్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే చాప్రాయి వెళ్దాం అనుకుంటున్నాము, వాటర్ ఫాల్కి. సో టైం గడుస్తున్న కొద్దీ ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. మంచి అయితే పడుతుంది. 2 daysలో ఈ వ్యూస్ అన్నీ కంప్లీట్ చేయాలి కాబట్టి ఫాస్ట్గా మేము వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా మార్నింగే అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. బొంగులో చికెన్, చీకులు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఈ చాపరాయికి అయితే ఎంట్రీ ఫీజు 50 rupees అండి. సో మేమైతే ఎంటర్ అయిపోయాము. సో ఇదొక చిన్న వాటర్ ఫాల్ అనమాట. ఇక్కడ ఎంట్రన్స్లోని దింసా డ్యాన్స్ అండ్ అదే ట్రైబల్ డ్యాన్స్ అయితే ఇక్కడ ఉందండి.
సో దీన్ని కూడా మేము ఎంజాయ్ చేసాము, చూసేయండి. ఈ డ్యాన్స్ని చాలా ఎంజాయ్ చేసామండి. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా మంది జారుతున్నారు. సో మా లీలా కూడా జారుతుంది. బట్ ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ జారుడు బల్ల లెక్క. బట్ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎంజాయ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మన కోసం మనం కూడా కేర్ తీసుకోవాలి కదా. మేమైతే ఫుల్ స్నానాలు చేసి ఇక్కడే ఫ్రెష్ అయిపోయాము. నెక్స్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ అరకు పైన్ ట్రీ అండి. ఈ లొకేషన్ వచ్చేసి ఫోటో షూట్స్కి అయితే చాలా బాగుంటుంది. ఎంట్రీ కాస్ట్ 25 రూపీస్ ఈచ్ పర్సన్. ఇదైతే మనకి జైపూర్ జంక్షన్కి దగ్గరలో ఉంది. ఈ ప్లేస్కి అయితే నేను ఫస్ట్ టైం వచ్చానండి, లాస్ట్ టైం వచ్చేటప్పుడు రాలేదు. లోపలికి అయితే ఎంటర్ అయిపోయానండి. సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో. లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ స్ట్రాబెర్రీ అయితే కనిపించిందండి. ఎంట్రన్స్ లోనే చెప్పేశారు లోపలికి వెళ్ళడానికి అవ్వదు అని చెప్పి. చుట్టూ చూస్తున్నారు కదా ఇలా కంచెలా వేసారు. ఇంకేం చేయలేం కదా. సో నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాము. సో చూడండి ట్రీస్ అయితే ఎంత బాగున్నదో. ఇక్కడ కూడా డిమ్సా డ్యాన్స్ అన్నీ అవుతున్నాయి. సో ఆ మ్యూజిక్ వినిపిస్తే ఇంకా డ్యాన్స్ వేయకుండా ఉండలేము. నాకైతే అంత నచ్చిందండి. నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ చాక్లెట్ ఫ్యాక్టరీ. సో లాస్ట్ టైం వచ్చేటప్పుడు నేను వచ్చాను, బట్ మీకు చూపించడం కోసమే నేను మళ్ళీ వెళ్తున్నాను లోపలికి. ఈ లోపల ఏముంటుందంటే చాక్లెట్ని ఎలా తయారు చేస్తారు, సో అసలు ఎలా కనిపెట్టారు, లేకపోతే ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఉంటుంది. సో దానికోసమే ఇక్కడికి వస్తారనమాట. బట్ ఏంటంటే లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉందండి. ఈ 2026కి అయితే అసలు మొత్తం ఎంటీగానే ఉంది. సో షాపింగ్ అంటే ఇక్కడ కొంచెం కాదు చాలా టూ మచ్ కాస్ట్. బట్ తప్పదు, షాపింగ్ ఎక్కడ వెళ్ళినా కూడా షాపింగ్ మెయిన్ కదా. సో అన్నీ చెక్ చేశాను, బట్ అన్నీ విజిట్ చేయాలి కాబట్టి లగేజ్ ఎక్కువైపోతుందని సో తర్వాత తీసుకుందామని చెప్పి ఒక కోంబ్ అయితే తీసుకున్నాను. సో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి దగ్గర కూడా ఇలా ఉంటాయి. పక్కనే గార్డెన్ ఉంటుంది, బట్ మేము అక్కడికి వెళ్ళలేదు, నైట్ అయిపోయింది కదా. మళ్ళీ మేము నైట్ స్టే చేయడానికి టెంట్ అయితే తీసుకున్నాము. మా 10 మెంబర్స్కి అయితే 4 టెంట్స్ తీసుకున్నాము. సో 4 టెంట్స్ 2000 రూపీస్ ఛార్జ్ చేశారు విత్ మనకి క్యాంప్ ఫైర్ కూడా. ఇక్కడైతే ఉయ్యాలు కూడా ఉన్నాయి. చాలాసేపు ఉయ్యాలుగి చాలా ఎంజాయ్ చేసాము మా ఫ్రెండ్ నేను. నెక్స్ట్ కబాబ్స్ మేమే రెడీ చేసుకుంటున్నాము. క్యాంప్ ఫైర్ వేసుకొని ఇంకా కబాబ్స్ మనం కాల్చుకొని తింటే ఆ థ్రిల్లే వేరుంటుంది. సో అందుకే మా ఫ్రెండ్ ప్రిపేర్ చేస్తుంది చూడండి. మా నెక్స్ట్ డే ప్లాన్ ఏంటంటే మడగడ వ్యూ పాయింట్కి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలండి 4 o'clockకి. సో అక్కడ కూడా మేము వచ్చేసాము. ఇక్కడ సన్ రైజ్ అయితే 7 to 7:15 టైంలో అయ్యింది. మేము ఇక్కడికి 5 or 5:30 లోపే వచ్చేసాము, బట్ చాలా టైం వెయిట్ చేసామన్నమాట. ఈ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఒక జాతరలాగే ఉందండి.
ఏదో ఒక పెద్ద జాతరకు వచ్చినట్టే ఉంది. సో ఇది కొంచెం ఫ్లాట్గా ఉంది కాబట్టి చాలామంది పిల్లలతో అందరూ వచ్చేసారు చాలా ఈజీగా. సో చూడండి ఇక్కడ ట్రైబల్ డ్యాన్సెస్ అండ్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ చాలా గేమ్స్ అన్నీ ఉన్నాయండి. సో మేమైతే అన్నీ ఎంజాయ్ చేసాము చాలా బాగా. ప్రతి ఒక్క దానికి కూడా ఇక్కడ ఎంట్రీ ఫీజు ఉందండి. సో ఆల్రెడీ మేము చాపరాయి దగ్గర చేసాము కదా ఈ డ్యాన్స్. సో జస్ట్ వాచ్ చేసాము. సో వాచ్ చేయడంలో కూడా చాలా ఎంజాయ్మెంట్ ఉంది. ఆ మ్యూజిక్లోనే ఉందండి అసలు. ఇక్కడ ఉయ్యాల అండ్ పాట్ ఎలా తయారు చేస్తారు, సో ప్రతిదీ మీకు చూపిస్తాను చూడండి. ఈ మట్టి కుండను తయారు చేయడానికి ఎంత తీసుకున్నారంటే 100 రూపీస్ అండి. అంటే జస్ట్ ఒక థ్రిల్ అనమాట. ఈ చిన్న కుండనైతే ఎంత కాపాడుకొని నేను ఇంటికి తీసుకొచ్చాను తెలుసండి. సో దాన్ని డ్రై చేసుకుంటూ అలా చేతిలో పట్టుకొని నేను వచ్చాను. ఈ ఉయ్యాలు ఊగడానికి కూడా టికెట్ తీసుకోవాలంట. ఇంకా అడుగున ప్రతి ఒక్కరు పిలుస్తూ ఉంటారు, అది ట్రై చేయండి ఇది ట్రై చేయండి అని. సో ఈ బాణం వేయడం అయితే నాకు అస్సలు రాదండి. సో హ్యాండ్ పెయిన్ అయితే చాలా వచ్చింది. ఈ గన్ షూట్ కూడా చేశాను, నా వల్ల కాలేదు. మా హస్బెండ్ అయితే 2 సార్లు కూడా ఆ బెలూన్ని కరెక్ట్గా షూట్ చేశారు. ఇంకా ఇదే లాస్ట్ డే అండి. సో అందుకే ఇంకా మ్యాగీ తినేస్తున్నాను మార్నింగ్. ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ చాలా బాగుందండి. వేడిగా అక్కడే ప్రిపేర్ చేసి ఇస్తున్నారు, చాలా టేస్టీగా ఉంది. మ్యాగీ కాదండి, కబాబ్స్, స్వీట్ కార్న్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మేము ఆర్గానిక్ స్ట్రాబెర్రీ ఫామ్కి అయితే వచ్చాము. అసలు ఎంత బాగుంది తెలుసండి. నీ టచ్ చేస్తుంటే ఆ ఫీలే వేరే ఉంది. సో ఇక్కడికి లోపలికి ఎంట్రీ ఉంది, బట్ మనం తెంపడానికి అయితే ఛాన్స్ లేదు. సో దగ్గరుండి మనము తెంపించుకోవచ్చు. సో వాళ్ళే వచ్చి మనం చూస్ చేసుకున్న ఈ స్ట్రాబెర్రీస్ని కట్ చేసి మనకి ఇస్తారనమాట. సో ఒక బాక్స్ వచ్చేసి 12 పీసెస్ ఉంటాయి, 100 రూపీస్. సైజ్ కానీ క్వాలిటీ కానీ అసలు వేరే లెవెల్, చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా స్వీట్గా ఉంది. నెక్స్ట్ నేను విజిట్ చేస్తున్న ప్లేస్ మై ఫేవరెట్ ప్లేస్ అండి, చర్చ్. సో చర్చ్కి అయితే మేము వెళ్తున్నాము. ఈ చర్చ్ని అయితే నేను ఫస్ట్ టైం చూడడము, అంటే చాలా మూవీస్లో నేను చూశాను, బట్ నేను ఇక్కడ విజిట్ చేసింది అయితే ఫస్ట్ టైం అండి. చాలా పాతకాలం చర్చ్ అనమాట, చాలా బాగుంది. సో బయట నుంచి అయితే నాకు చాలా నచ్చింది. సో లోపలికి అయితే వెళ్ళిపోయాను. సో చూడండి మీరు కూడా. చర్చ్లోకి వస్తే ఎంత పీస్ఫుల్గా ఉందో. సో ఇక్కడ కూర్చొని కొంచెంసేపు ప్రేయర్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే కాఫీ ప్లాంటేషన్కి అయితే వచ్చేసాను. సో మెయిన్ అయితే నేను వుడెన్ బ్రిడ్జ్ కోసమే వచ్చాను ఇక్కడికి. సో ఇక్కడ చాలా బాగుంది లోపల చూడండి. సో ఆ బ్రిడ్జ్ ఎక్కడం కోసం నేను పైకి అయితే వెళ్తున్నాను. అసలు ఏదో ఒక అడవిలో ఉన్న ఫీలింగ్ అనమాట. సో మిరియాల చెట్లు అండ్ కాఫీ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. సో చూడండి ఎంత స్ట్రాంగ్గా ఎంత నీట్గా ఉందో. మీరైతే అరకు వచ్చేటప్పుడు ఈ వుడెన్ బ్రిడ్జ్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. ఫోటోషూట్స్కి కూడా చాలా బాగుంటుంది, అసలు ఎక్స్ట్రాడినరీ అండి. నెక్స్ట్ అయితే గాలికొండ వ్యూ పాయింట్కి వచ్చాము. సో చూస్తున్నారు కదా, చాలా బాగుంది ఈ వ్యూ పాయింట్ కూడానా. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకెక్కడి నుంచి కూడా స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ మేము బుర్రా కేవ్స్కి అయితే వెళ్తున్నాము. ట్రైన్లో వెళ్ళకపోయినా బుర్రా కేవ్స్ దగ్గర ఉన్న ఈ రైల్వే స్టేషన్కి అయితే మేము వచ్చాము.
సో మీకు చూపించడం కోసం. సో చూస్తున్నారు కదా, ఇది మన అరకు రైల్వే స్టేషన్ అండి. సో ఇది బుర్రా కేవ్స్కి దగ్గర ఉంటుందన్నమాట, వాకబుల్ డిస్టెన్స్. బుర్రా కేవ్స్ అండ్ కటికా వాటర్ ఫాల్స్ని మీరు విజిట్ చేయాలి అనుకుంటే ఈ స్టేషన్లో మీరు ఆగొచ్చు. మా వాళ్ళందరూ అయితే బుర్రా గుహలు చూడడానికి వెళ్ళారు. సో లాస్ట్ టైం నేను వెళ్ళాను, సో అందుకని నేను ఈ టైం అయితే బుర్రా కేవ్స్ లోపలికి అయితే వెళ్ళలేదు. సో నెక్స్ట్ అయితే మేము చిన్న షాపింగ్ చేద్దామని చెప్పి మళ్ళీ బుర్రా కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఈ బుట్ట ఒకటి తీసుకున్నాను నేను. సో నాకు చాలా నచ్చింది, ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి. సో కీ చైన్స్ అన్నీ ఉన్నాయి, బట్ కాస్ట్ కొంచెం ఎక్కువే, మరి టూరిజం ప్లేస్ కదా, సో అలానే ఉంటుంది. సో ఫైనలీ కటికా వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాము, బట్ ఏంటంటే అందరం అలసిపోయాము. 2 days నుంచి అసలు రెస్ట్ లేకుండా ప్రతిదీ విజిట్ చేసాము. నెక్స్ట్ టైం అయితే ట్రైన్లో వద్దాం అనుకుంటున్నాము. సో అప్పుడు కటికా వాటర్ ఫాల్స్ కూడా నేను షూట్ చేస్తాను. సో మేము ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.